డైలీ టేస్ట్ ది డైలీ. కాళేశ్వరంపై వాస్తవాలను బయటపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దర్యాప్తుని సిబిఐకి అప్పగించింది. మరి రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు అంటూ గతంలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అప్పటి సీఎం కేసీఆర్. మరి ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సిబిఐ ఎంట్రీ తరువాత రాష్ట్రంలో జరగబోయే ఆ పరిణామాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే తేల్చింది. కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సిబిఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటు సిబిఐ విచారణకు కాషాయ పార్టీ కూడా పచ్చ జెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారు పార్టీదేనని హస్తం నేతలతో కలిసి కమలం పెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే సిబిఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్నా సిబిఐ ఎలా వస్తుంది? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరంపై ప్రభుత్వ ప్రకటన తర్వాత పరిణామాలు చకచకా మారబోతున్నాయి. కాళేశ్వరంపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని లేఖ రాయనుంది. అలాగే కాళేశ్వరం మీద జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీ, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులను కేంద్ర హోంశాఖకు అటాచ్ చేయనుంది. ఫైనల్ గా హోంశాఖ ఆదేశాల మేరకు కాళేశ్వరంపై విచారణ నిమిత్తం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుంది సిబిఐ. ఇక ప్రొసీజర్ అంతా బానే ఉన్నా సిబిఐ ఎంట్రీకి ఓ చిన్న చిక్కొచ్చి పడింది. అదే సిబిఐ ఎంట్రీకి మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన బ్యారికేడ్. 2022లో సిబిఐ అనుమతిని నిరాకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా 51 జీవో జారీ చేసింది. దీంతో సిబిఐ ఏదైనా కేసు విచారణ జరపాలంటే ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవోను ప్రస్తుత రేవంత్ సర్కార్ సవరించేందుకు సంసిద్ధమైంది. జీవో 51ను సవరించి సిబిఐకి రూట్ క్లియర్ చేసేందుకు రెడీ అయిపోయింది. సో సిబిఐ ఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ అన్నట్లే. ఇటు సిబిఐ విచారణపైన పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సిబిఐ దగ్గర 7072 పెండింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో 529 అవినీతి కేసులను ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అలాగే సిబిఐలో 7295 మంది సిబ్బంది పనిచేస్తుండగా 1610 మంది ఉద్యోగుల కొరత ఉంది. దీంతో పెండింగ్ కేసులు పనిభారంతో పలు సందర్భాల్లో దర్యాప్తు జాప్యం అవుతోంది. మరి కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగిస్తే విచారణ ఎప్పుడు మొదలవుతుంది? వాస్తవాలు ఎప్పుడు బయటకొస్తాయి అన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర రచ్చ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.